ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథను తెలుసుకుందాం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలు వినండి. కథలోనికి వెళ్దాం. ఆభరణాలు కనిపించెను, కానీ భక్తి తప్పక వారు రెండవసారి వారి హస్తములు నవరత్నములచే పొదిగిన కంకణములతో సుందరములయ్యను. మూడవ ప్రదక్షిణ చెయ్యగా వెంటనే వారి ఇండ్లు సకల సంపదలతో నిండిపోయెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలాలను ఇచ్చింది. వారిని సంతుష్టులను చేసింది. వ్రత ప్రసాదమును బంధుమిత్రులాదులకు పెట్టి తను కూడా భుజించి సుఖముగా ఆమె లోకోపకారముగా ఇట్టి వ్రతమును చేయించినందుకు ఊరిలోని వారందరూ ఆమెను పొగిడారు. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయొచ్చు. ఈ వ్రత ఆచరణ వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను.